విద్యార్థుల్లో జాతీయ విలువలు పెంచుతూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడే ఒక సంఘంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాని తపస్కి చాలా మంచి గుర్తింపు ఉంది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు, వారికే ఎందుకు ఇస్తున్నారు కనుక్కుందాం. నమస్తే సార్. సార్ ఎట్లున్నారు? సార్, మన విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు మీ మాటల్లో? బాగుందా? సంతృప్తికరంగా ఉందా? అయితే మొదట మీరు ఈ యొక్క సమస్యలపైన ప్రశ్న అడిగినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఏ దేశమైనా, ఏ సమాజమైనా, ఏ కుటుంబమైనా ఉన్నత విద్య, నాణ్యమైన విద్య పొందినట్లయితే అది బాగుపడుతుంది అనేటువంటి జగమెరిగిన సత్యం. అవును. గత ప్రభుత్వం లోపల దాదాపు 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినప్పుడు వ్యతిరేకించినటువంటి ఏదైనా ఉపాధ్యాయ సంఘం ఉందంటే తపస్సు. అంటే ఎప్పుడైనా కూడా కుల ప్రాతిపదిక, మత ప్రాతిపదికనటువంటి ఇన్స్టిట్యూషన్స్ పెడితే, విద్యాలయాలు పెడితే భవిష్యత్ అనేటువంటి దేశ విద్రోహులు కావడానికి అవకాశం ఉంటుంది. మేము రెసిడెన్షియల్ స్కూళ్ళకు వ్యతిరేకం కాదు, ఎన్నన్నా పెట్టండి, కానీ అన్ని కులాలు, అన్ని మతాలు ఒకే క్లాస్ రూమ్లో ఉన్నట్లయితేనే బాగుంటుంది అనేటువంటిది. ఆ విధంగా ఒకప్పుడు తప్పటడుగు వేసినటువంటిది గత ప్రభుత్వం. మరి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు లేనటువంటి విద్యా వ్యవస్థ అనేటువంటిది ఒక విధంగా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి అయితే మనం ఎదుర్కొన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము కూడా అనుకున్నాము ఖచ్చితంగా మార్పు తీసుకొస్తారు అనేటువంటిది. కానీ ఇప్పటికైతే విద్యా వ్యవస్థలో అనేటువంటిది మార్పు రాలేదు. బదిలీలు, పదోన్నతులు చేశారు, చాలా సంతోషం, అభినందనీయం. కానీ బదిలీలు, పదోన్నతుల లోపల పదోన్నతులు అనేటువంటివి ఎడ్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ జిహెచ్ఎం కాదు. స్కూల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్, డిప్టీ ఐఓస్, ఎంఈఓస్ అనేటువంటివి రావాలి. అదే పూర్తి స్థాయి లోపల ప్రమోషన్స్ అనేటువంటిది. తర్వాత డివిజనల్ లెవెల్గా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అనేటువంటి 4-5 మండలాలు కలిపి ఆ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసినట్లయితే సూపర్విజన్ అనేటువంటిది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి నాణ్యమైన విద్య అందడానికి అవకాశం ఉంటుంది. ఆ స్థాయి లోపల ప్రమోషన్స్ ఇచ్చినట్లయితేనే బాగుంటుంది. తర్వాత ప్రతి పాఠశాల లోపల మౌలిక వసతులు అనేటువంటిది ఏర్పాటు చేయాల్సిన బాధ్యత. ప్రాథమిక స్థాయి లోపల ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే కొన్ని సంవత్సరాల తర్వాత విద్యా వ్యవస్థ గాడిలో పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందని ఆశిస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటిది అంటున్నారు, అది ప్రారంభం చేస్తామంటున్నారు, చాలా సంతోషం. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లోపల అన్ని వేల మందిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉందని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. కేంద్రం తెచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు? ఇది చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నమ్మ. ఏంటంటే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక 5 సంవత్సరాలు అనేక రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తులతో సంప్రదించి, విద్యావేత్తలతో సంప్రదించి, అధ్యాపకులు సంప్రదించి, మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని వచ్చి క్రోడీకరించి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది తీసుకొచ్చింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, మన రాష్ట్రం లోపల ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంట్ చేయడం లేదు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఇక్కడ ఉపాధ్యాయులు, మా మేధావులు అయినటువంటి వాళ్ళు అందరూ కూడా గుర్తించాల్సినటువంటి అంశము ఏంటిదంటే, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది 5+3+3+4 సిస్టమ్ లోపల వస్తుంది. 8th క్లాస్ తర్వాత ఆ ఒక్క విద్యార్థికి ఏ ప్రొఫెషన్ ఇష్టమైందో, ఏ పని ఇష్టమైందో అది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బట్టే చదువులు కాదు, విశ్లేషణ చేసేటువంటి తనకి ఇష్టమైనటువంటి పని చేయడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ఆ పాలసీ, దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి.
కానీ కొన్ని కొంతమంది మేధావులు కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది బాగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఏదైనా ఒక స్కీమ్‌ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాంట్లో లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలు ఏంటివని ఎత్తి చూపొచ్చు. దాని పరిష్కారం కూడా చూయించొచ్చు. కానీ గుడ్డిగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వద్దు అనడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది. అటువంటి సంఘాలు ఏవైనా ఉంటే మిగతా సంఘాల వాళ్ళు ఉపాధ్యాయ లోకం కూడా ఆలోచన చేసి అమలు చేయడానికి పూనుకోవాలనేటువంటిది తపస్సు యొక్క కాకపోతే అభిప్రాయం. మంచి చెడు అనేది విశ్లేషించుకొని చేయాలి. ముందుకు వెళ్ళాలి అంటారు. ఎక్కడ తప్పులు ఉన్నవనుకోండి, ఆ తప్పులు ఇక్కడ ఇది తప్పు ఉంది, ఇది మార్చాలి, ఎస్ మార్చుదాం. కానీ పూర్తిగా వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదనేటువంటి మీ మా అభిప్రాయం. మా అభిప్రాయం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాన్ని తపస్ అనేది బీజేపీ అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి నిలబడ్డ అభ్యర్థికి మీరు మద్దతు ఇస్తున్నారు. ఎందుకని? కరెక్ట్ అమ్మా. ఇది ఎందుకు మధ్య అంటే ఇది చాలా అవసరం కూడా. ఎందుకంటే రేపు 27 రోజు జరగబోయేటువంటి ఎన్నికల సమయం కాబట్టి మరి చాలామంది రకరకాలుగా అనుకుంటుంటారు కూడా, అరే తపస్సు మరి బీజేపీ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తుంది అనేటువంటిది. ఒకటి, మేము ఒక 3-4 అంశాలను రాష్ట్ర కమిటీ లోపల చర్చించడం జరిగింది. మల్కా కుమ్రయ్య గారు మద్దతు ఇవ్వమని మా సంఘాన్ని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆ సార్తో అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. డిమాండ్స్ ముందు పెట్టినారా? డిమాండ్స్ కాదండి, ఫస్ట్ డిమాండ్స్ కాదు, అసలు మీరు ఎమ్మెల్సీగా ఎందుకు రావాలనుకుంటున్నారు సార్ అని మేమే అడిగినాం. టీచర్లను నిరూపించుకున్నారు. ఎస్, 100%. ఎందుకంటే మేము ఎవరికి మద్దతు ఇస్తున్నామో ఎవరైనా అడిగితే సమాధానం మా దగ్గర ఉండాలి కాబట్టి డెఫినెట్గా సార్ని అడిగినాం. సార్ ఒకే విషయం చెప్పాడు, సార్ నేను 1 నుంచి 7 తరగతి వరకు మా సొంత పెద్దపల్లి జిల్లా సొంత పక్కన ఉన్నటువంటి గ్రామంలో బందేపల్లి అనేటువంటి గ్రామంలో చదివాను. ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అవుట్ అయ్యాను. అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్, మాలాంటి ఒక టీచరు, అరే ఇంత మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉన్నాడు ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యిందని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్తో బ్రదర్తో మాట్లాడి మళ్ళీ తిరిగి హై స్కూల్లో జాయిన్ చేయించి, ఆ తర్వాత 1983 లోపల ఉస్మాన్ యూనివర్సిటీ లోపల బీటెక్ చేసిండు సివిల్ ఇంజనీర్. అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆ రోజుల్లో ఉస్మానిస్ట్లో బీటెక్ అంటే నవ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఐఐటి అనేటువంటిది. కాబట్టి అంత ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ప్రొఫెషనల్గా సివిల్ ఇంజనీర్ కాంట్రాక్ట్ అప్ చేసిన తర్వాత నాకు ఎందుకో చదువుపైనటువంటి ఇంట్రెస్ట్, కాబట్టి చదువుకున్నటువంటి వ్యక్తులు అంటే వాళ్ళ టీచర్స్ అంటే గౌరవం కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇక ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రారంభం చేసినాను. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనేటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రన్ చేసిన. ఇంత చేసిన తర్వాత కూడా ఎక్కడో ఒక విధమైనటువంటి లోటు అనిపించింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకు రోజు రోజుకి ఎందుకు దిగజారిపోతున్నటువంటిది, మరి ఎందుకు ఒక విధమైన చెడ్డ పేరు వస్తుంది అని కొద్దిగా స్టడీ చేశాను. చేసిన తర్వాత నా వంతుగా నేను ప్రభుత్వ పాఠశాల చదివిన కాబట్టి నా వంతుగా ఈ ప్రభుత్వ పాఠశాలకు ఏదైనా చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ అనేటువంటిది టీచర్ ఎమ్మెల్సీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. ఇది నేను ఏం చేయాలనుకున్నది కూడా ఈ ప్రభుత్వ పాఠశాల గురించి, ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి, ప్రభుత్వం చదువుతున్నటువంటి విద్యార్థుల గురించి మాత్రమే ఆలోచన చేసినాను. నేను నాకు దేవుడిచ్చిన వరకు మంచిగా ఉన్నాను కాబట్టి నా జీతభత్యాలు కానీ, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ ఏ ఒక్క రూపాయి వచ్చినా ఇంక్లూడింగ్ నా పాకెట్లకు పెట్టైనా కూడా ఖచ్చితంగా వీటి యొక్క అభివృద్ధి కోసంకి పాటుపడతానేటువంటి ఒక అంశం చెప్పారు. ఇక రెండవ విషయం ఏంటిదంటే, ఈయన టీచర్ కాదు, మీరు టీచర్ కాదు కదా, మరి టీచర్ ఎమ్మెల్సీకి ఎందుకున్నారు అనేటువంటి కూడా అంశం రేవనెత్తినాం. సార్ స్పష్టంగా చెప్పిండు, నేను టీచర్ని కాదు కానీ టీచింగ్ ఎట్లా ఉండాలి, పిల్లలతో ఎట్లా అనేటువంటి ఒక సైకలాజికల్గా నేను ఎన్ని ఇన్స్టిట్యూషన్ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిండు. ఒక స్టూడెంట్ బాగా అల్లరి చేసినటువంటి స్టూడెంటు ఆ పిల్లవాడిని క్లాసులకి వెళ్ళి అంటే టీసీ పంపాలనేటువంటిది. కానీ ఆయన ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. కానీ ఏంటిది అని అడిగితే టీచర్స్, ప్రిన్సిపాల్ అందరూ కూడా అడిగితే కూడా లేదు సార్, వీ కెనాట్ బేర్ హిమ్ సచ్ ఎ పర్సన్ అనేటువంటిది. అంటే ఆ పిల్లవాడితో కూర్చొని మాట్లాడి చేసి కొన్ని రోజుల తర్వాత ఒక నెల రోజులు పెట్టుకొని చేంజ్ చేసినటువంటిది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పర్సన్, నాట్ యాజ్ ఏ డిఫరెంట్ పర్సన్. కాబట్టి టీచర్గా ఒక పేషెన్స్గా ఉండాల్సినటువంటి, ఆ టీచర్ని మౌల్డ్ చేసేటువంటి, నేను రోజు టీచర్లతో గడుపుతాను. ఆ టీచర్స్ ఇష్యూస్ ఏంటివి, ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏంటి, టీచింగ్ మెథడ్స్ ఇట్లా డెవలప్ చేసేటువంటిది కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి టీచర్స్ అనేటువంటి వాళ్ళు నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి సరే ప్రభుత్వం
టీచర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటిది నేను స్టడీ చేశాను. అవి ఒకటి ఫైనాన్షియల్గా ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్గా ఉన్నాయి. ఆ రెండు డివైడ్ చేసినట్లయితే నాన్ ఫైనాన్షియల్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని స్టడీ చేసి దాన్ని కరెక్ట్ పద్ధతిలో రిప్రజెంట్ చేస్తే సాల్వ్ అవుతుంది. ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఉంటే ఆ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఎట్లా దాన్ని చేయాలనేటువంటిది ప్రభుత్వంతోనే చర్చించవచ్చు, ప్రభుత్వం ప్రశ్నించవచ్చు. ఆ విధంగా సమస్యల పరిష్కారానికి నేను ముందుంటా అనేటువంటి చెప్పడం వల్ల కూడా మేము సాటిస్ఫై కావడం జరిగింది. మరి ఇంకొకటి కూడా అడిగాం, సార్ మీరు బీజేపీ పార్టీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? చాలా పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ పార్టీని ఎందుకు సెలెక్ట్ చేశానంటే సార్ ఒకటే అన్నారు, ఏమనంటే విద్య అనేటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటిది బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ ఎన్ని కొట్లాడినా, ఎంత చేసినా, ఎంత ప్రశ్నించినా నిధుల సమీకరణ అనేటువంటిది కొద్ది సమస్య ఉంది రాష్ట్ర ఆర్థిక పరిదృష్ట్యా. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడినప్పటికీ కూడా, మనం కొన్ని చేయించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో అనుకూలంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో నిధులు తీసుకురావడం కానీ, కొత్త ప్రాజెక్టులు ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది, ఆన్ పార్ విత్ వరల్డ్ టెక్నాలజీ ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఆ విధంగా కేంద్రం నుంచి కూడా కొన్ని కొత్త స్కీమ్ తీసుకొచ్చి మన రాష్ట్రం లోపల ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది. శాసన మండలి లోపల కూడా ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. నేను ఒకరు జాయిన్ అయితే ఇంకొక ఎమ్మెల్సీ, ముగ్గురు ఎమ్మెల్సీ జాయిన్ అయినా అనుకోండి, అప్పుడు వాయిస్ అనేది కరెక్ట్గా పోతుంది. అదేవిధంగా శాసనసభలో కూడా ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బీజేపీ ఉంది. శాసన మండలి లోపల, శాసనసభ లోపల ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉన్నటువంటి ఉంటుంది. ఈ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ మారరు. కాబట్టి ఇటువంటి అనేక విషయాలు చర్చించిన తర్వాతనే రాష్ట్ర కమిటీ లోపల కూలంకషం చర్చించిన తర్వాతనే మద్దతు ఇవ్వడం జరిగింది మేడం. అది ఇప్పుడు మీరు మద్దతు ఇవ్వబోతున్న అభ్యర్థి కూడా ఎస్, వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ టీచర్ల సమస్యలు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్య తీరు ఏ స్థాయిలో ఉంది అనేది అర్థం అవుతుంది, అవగాహన ఉంటుంది అని మీకెందుకు నమ్మకం వచ్చింది? ఓకే మేడం. ఎందుకంటే నేను దాదాపు ఒక 2-3 గంటలు సార్ పర్సనల్గా కూర్చొని మాట్లాడాం బిఫోర్ గోయింగ్ టు సపోర్ట్. ఒకటే అన్నాడు, సార్ నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఓకే, నేను ఒక కుగ్రామం నుంచి వచ్చాను. ఆ రోజులో ఉన్న పరిస్థితులు ఈ రోజులో ఏమైనటువంటివి నేను రోజు స్టడీ చేస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లేదా సెమీ అర్బన్ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు మా స్కూల్లో పట్ల. ఆ పేరెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను అప్పుడప్పుడు. ఒక ఇష్యూస్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడేటువంటిది. ఎస్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజ్. ఆ చేంజ్ నేను కాదు, ఎప్పుడు చేంజ్ కావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్ కావాలి. చేంజ్ కావడానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటివి అనేటువంటిది ఫస్ట్ స్టడీ చేయాలి. దీన్ని పరిష్కార మార్గాలు ఏందనేది చూపించాలి. స్టడీ చేసినట్ల ఎప్పుడైతే మనకు ఆ ఇష్యూ పైన పూర్తి అవగాహన ఉండి మాట్లాడి సొల్యూషన్ చూపించినాం అనుకో, ప్రభుత్వం కూడా దిగొస్తుంది. కానీ సరి అయిన పద్ధతి లోపల సమస్య పరిష్కారానికి మార్గాలు చూపెట్టకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నవి. దానికి ఎగ్జాంపుల్గా చెప్పిండు, 317 జీవో ఉంది. 317 జీవోలు ఉంది. 317 జీవో అనేది ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరితోనో అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని ఎవరితో డిస్కషన్ చేయలేదు, డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది. ఓకే, దాని తర్వాత పరిణామాలు వచ్చినాయి, తీవ్రమైనటువంటి పని. స్టిల్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ సఫరింగ్. మరి దానికి ఏంటంటే కూర్చోవాలి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ పరిష్కారం ఏంటిది, ఈ విధమైనటువంటిది ఖచ్చితంగా స్టడీ చేసినట్లయితే ఆయన ఒకటే నమ్ముతాడు, ఎవ్రీ ప్రాబ్లమ్ యాజ్ ఎ సొల్యూషన్ ఇఫ్ వి కాన్సన్ట్రేట్ ఇన్ ఎ ప్రాపర్ వే. అది ఎందుకంటే నేను ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానంటే నాకున్నటువంటి విజన్ అనుకోండి, నాకున్నటువంటి ఒక వే ఆఫ్ థింకింగ్ అనుకోండి, అప్రోచ్ అనుకోండి, సమస్య ఏది ఉన్నా కూడా దాని పరిష్కారం మార్గం చూపించేటువంటి ఒక స్థాయి నాకుంది, ఆ విధమైన కెపాసిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల కానీ, టీచర్ కానీ, ఉపాధ్యాయ అధ్యాపకులు అన్ని విషయాలపైనటువంటిది ఇప్పటికే నేను చాలా స్టడీ చేశాను. ఈ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకముందు నుంచి కూడా స్టడీ చేసినాను, ఇంకా స్టడీ చేస్తాను. ఎందుకంటే టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్ కాబట్టి ఇంకా చేస్తాను. ఖచ్చితంగా నా యొక్క పూర్తి సమయం కూడా ప్రభుత్వ పాఠశాలకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి, అధ్యాపకులకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఓన్లీ టీచర్సే కాదు ఓటర్స్, టీచర్సే కాదు ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంది రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ.
అన్నీ ఒక మార్పు తీసుకురావడానికి డెఫినెట్గా నేను పనిచేస్తాను. సమస్యలు ఏవైనా ఉండని దాన్ని సరి అయిన పద్ధతిలో ఆలోచన చేసి సరి అయిన విధంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే సాల్వ్ చేస్తాము అనేటువంటి విశ్వాసం ఉందని చెప్పినందుకు కూడా మద్దతు మీకు కూడా. సంతృప్తి ఇచ్చింది. ఎస్ ఉందండి. ఎట్లాంటి డిమాండ్స్ మీరు సార్ ముందు ఉంచబోతున్నారు? అంటే మీరు ఎన్నో డిమాండ్స్, అంటే మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వం కూడా గత తెలంగాణ 2 ప్రభుత్వాలే కాదు, అంతకు ముందు వెళ్ళినా కూడా టీచర్లను ఓటర్లుగా మలుచుకున్న ప్రభుత్వాలే. ముందు ఓట్లకి ముందు ఎంతోమంది చర్చలు జరుపుతారు, మిమ్మల్ని సంఘాలుగా ఉన్న సంఘాలన్నీ పిలిచి. మీ సంఘాలన్నీ కూడా ఎవరో ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తూ పోతారు. ఆ తర్వాత చర్చలు జరిపిన దాఖలాలు ఉంటలేవు. అది సమస్య అవుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మీరు ఎట్లాంటి డిమాండ్స్ మీరు నమ్మిన అభ్యర్థి ముందు ఉంచబోతున్నారు రేపు ఫ్యూచర్లో? 100% మేడం. మీరు అన్న పాయింట్ ఏంటంటే గతంలో కూడా ఎమ్మెల్సీలు ఉన్నారు. అవును. 2007 నుంచి ఈ యొక్క రాష్ట్రం లోపట మళ్ళీ మండలి అనేటువంటిది ప్రారంభమైంది. 2007 నుంచి ఇప్పుడు 2025 మార్చి వరకు 3 ఎమ్మెల్సీలు అవుతారు. ఇప్పుడు 4వ ఎమ్మెల్సీ అవును. ఎన్నుకోబోతున్నాం. ఈ 3 ఎమ్మెల్సీలు గెలిచినటువంటి వాళ్ళు అత్యంత విశ్వాసంతోన ఓటర్లు ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు ఏంది అనేటువంటిదంటే బాగా ఆలోచన చేసి ఎన్నుకుంటాం జనరల్గా. అవును. అయితే నేను నా సొంతంగా లేదా కొన్ని పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు ఏ ప్రొఫెషన్కి లేదు ఎమ్మెల్సీ. ఉమ్, సో మెనీ ప్రొఫెషన్స్ ఇన్ ద వరల్డ్. ఉమ్, కానీ ఏ ప్రొఫెషన్ లేకుండా ఓన్లీ టీచర్ ప్రొఫెషన్కి ఒక ఎమ్మెల్సీ ఎందుకున్నారు? ఉమ్, నాకు ఒక డౌట్ వచ్చింది, డిస్కస్ చేసిన పెద్దవాళ్ళతో. ఉమ్, ఈ టీచర్ ఎమ్మెల్సీ ఏం చేయాలంటే డిఫరెంట్ స్కూల్స్ విజిట్ చేయాలి, నూక్ అండ్ కార్నర్కి వెళ్ళాలి, ఉమ్, హ్యామ్లెట్స్కి వెళ్ళాలి, విలేజెస్కి వెళ్ళాలి, రూరల్ ఏరియాస్ వెళ్ళాలి, అర్బన్, సెమీ అర్బన్, స్లమ్ ఏరియా, ఇట్లా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో మాట్లాడాలి. అంటే ఏం మాట్లాడాలంటే మీకు ఈ యొక్క విద్యా విధానం ఏముంది, ఉమ్, ఏమి మార్పు రావాలి, ఏం చేస్తే బాగుంటుంది, అదేవిధంగా టీచర్స్తో ఇంటరాక్ట్ కావాలి. సమస్యలు ఏంటి? ఏం అంటే టీచర్ సమస్యలు కాదు, టీచర్ సమస్యలు ఒక పక్కకు పెడదాం, పక్కన. పక్కకు పెడదాం, అది ఎప్పుడు ఉండేది, అది వేరే విషయం. అంటే నాణ్యమైన విద్య అందడానికి ఉపాధ్యాయులతో మాట్లాడాలి. ఉమ్, అంటే సిలబస్ కరెక్ట్ ఉందా, సిలబస్లో ఏమైనా మార్పు చేయాలన్నా, టీచింగ్ మెథడ్స్ కరెక్ట్ ఉన్నాయి, లెర్నింగ్ మెటీరియల్ కరెక్ట్ ఉంది, ఉపయోగపడుతుందా, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేటెస్ట్ మెథడ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, వాళ్ళతోనే డిస్కస్ చేయాలి. తర్వాత ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేరెంట్స్తో ఇంటరాక్ట్ కావాలి. ఆ పేరెంట్స్తోనే కూడా ఎట్లా మీ యొక్క పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలా చదువుతున్నారు, ఏ విధంగా ఉంటుంది, ఏందని వాళ్ళతో ఈ విధంగా అనేక ప్రాంతాలు అనేక రకాలైనటువంటి విషయాలను క్రోడీకరించి శాసన మండలిలో చర్చించాలి, చర్చకు పెట్టాలి. చర్చకు పెట్టిన తర్వాత ఒక అభిప్రాయం వస్తుంది. ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత టీచర్ ఎమ్మెల్సీ. ఇది మేజర్ రోల్ ఆఫ్ ద టీచర్ ఎమ్మెల్సీ. ఎందుకంటే ఏ ప్రొఫెషన్ లేరు ఈ ప్రొఫెషన్ అంటే ఇఫ్ వీ డెవలప్ ఇన్ ఏ కన్స్ట్రక్టివ్ వే ఇన్ డెవలపింగ్ ఆర్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దెర్ విల్ బి గుడ్ ఫ్యూచర్ ఫర్ ద సిటిజన్స్. కానీ అట్లా కాకుండా గెలిచినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రభుత్వ పక్షాన పోయినారు. ప్రతిపక్షంగా ఉండాలి. ప్రతిపక్షం ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో ప్రభుత్వ విధానం లోపట చేసే పద్ధతి లోపట మార్పు వస్తుంది. కాబట్టి టీచర్ ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రభుత్వానికి కలిసిపోయారు. సరే ఒక కారణంలో ఏమనుకుంటాం, అయ్యో ప్రభుత్వంతో కలిసిపోయింది కాబట్టి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి సమస్యలు సాల్వ్ అవుతాయి అని కూడా మేము ఊహించుకున్నాం. కానీ సమస్యలు సాల్వ్ కాకుండా సమస్యలు పెరిగినాయి. అంటే ఉదాహరణ 2007 సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలప్పుడు అప్పుడు సమస్యలు ఒక 10 ఉన్నాం అనుకోండి, ఇప్పుడు 56 అయినాయి. మరి ఎందుకు పెరగాలి? ప్రభుత్వం అనుకూలంగా ఉన్నారు, ప్రభుత్వం పద్ధతిలో అనుకూలంగా అన్ని వ్యవహారాలు చేసిండ్రు కదా, మరి ఎందుకు ఉపాధ్యాయ లోకానికి విద్యారంగానికి సంబంధించినటువంటి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావించిండ్రా? కాబట్టి ఇది చాలా తప్పు. కాబట్టి ఈ టీచర్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి వాళ్ళకు ఇప్పుడు మల్కా కుమ్రయ్య గారు గెలిస్తే ఏం చేయాలనేటువంటి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలు సార్ అనేక స్కూల్స్ తిరగాలి, అనేక విషయాలు చెప్పాలి, దాన్ని చర్చించాలి, శాసన మండలి చర్చించాలి, ప్రభుత్వంతో ఆలోచన చేయాలి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఆన్ పార్ విత్ టీచర్స్ ఎడ్యుకేషన్, టీచర్ ఇష్యూస్ ఉన్నాయి. టీచర్ ఇష్యూస్ విద్యా వ్యవస్థ అనేటువంటిది ఎప్పుడైతే బిల్డప్ చేస్తామో టీచర్ కూడా యాక్టివ్ అవుతాడు.
అరే మా దగ్గర ఇప్పుడు క్లాస్కి ఒక టీచర్ ఉన్నాడు, ప్రాథమిక స్థాయిలో ఉంది, 5 తరగతులు ఉంటాయి, 40 మంది పిల్లలు ఉంటారు, ఒకే టీచరు, ఇద్దరు అవును టీచర్లు ఉంటారు, అవును 5 సబ్జెక్ట్స్ ఎట్లా చెప్పాలి? ఎట్లా కాబట్టి ఈ విధమైన మార్పు రావాలి. తర్వాత మన టీచర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి సమస్యలు చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్గా ప్రమోషన్ చెప్పాను ఇంతకుముందు. కాబట్టి ప్రమోషన్ ఏంటి? జూనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్, ఎంయూస్ అండ్ డిప్యూస్ వచ్చినప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్ ప్రమోషన్స్. ఉమ్, ఈ ఎడ్యుకేటివ్ స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎం ఇస్ నాట్ ఏ కంప్లీట్ ప్రమోషన్స్ కాదు. ప్రమోషన్స్. కాబట్టి ఇవి కావాలి. ఉమ్, తర్వాత రెండవ విషయం ఏంకొస్తా అంటే, మాకు రావాల్సినటువంటి యొక్క రైటు, మేము ఏదో అడిషనల్గా అడగడం కాదు, రైట్ ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక డిఏ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉమ్, దాని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. గతంలో అన్నీ కూడా ఇచ్చినాయి. గత ప్రభుత్వం నుంచి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఎప్పుడైతే డిజార్డర్ అయిందో అది కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ పెండింగ్ 5 అఫీషియల్గా 4 ఉన్నది, ఇంకోటి 5, అంటే ఓవరాల్గా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మాకు రావాల్సినటువంటి న్యాయపరమైన సమయానుకూలంగా రావాల్సినటువంటి డిఏలు పెండింగ్ ఉన్నాయి. వాటి కోసం మీరు పోరాడాలి. మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాము. తర్వాత 1/7/2023 నుంచి పిఆర్సీ అమలు కావాలి. అవును ఆ పిఆర్సీ కమిటీ వేసిండ్రు, ఆ రిపోర్టు బహిర్గతం చేయలేదు. ఉమ్, ఇదే ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మరి వారి మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా పెట్టింది, మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 నెలల లోపటినే పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెచ్చుకొని అమలు చేస్తున్నాం. అది లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మేము దాచుకున్నటువంటి డబ్బులు ఉమ్, జీపీఎఫ్ కానీ ఇవి, ఈ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఉమ్, ఈ పెండింగ్ బిల్స్ కూడా వాళ్ళు ఏం చెప్పిండ్రు, మేము 3 నెలల లోపల అన్ని పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక 50,000 లోపు ఉన్నాయి మాత్రం క్లియర్ చేసిండు, మిగతా అన్ని పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అది ఒక సమస్యను ఏర్పడ్డది. ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటిది హెల్త్ కార్డ్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సమావేశం అన్నప్పుడు డిసెంబర్ 6 రోజు ఖచ్చితంగా, 7 రోజు ఖచ్చితంగా మేము ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం హెల్త్ కార్డు. కానీ మళ్ళీ ఇప్పుడు మార్చి 7 వస్తుంది, అయినా లేదు. కాబట్టి మేము కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నాం, మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, మా శాలరీలకి వెళ్ళి కాంట్రిబ్యూట్ చేస్తాం. ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ సిఎన్జి సిస్టమ్ ఉందో అదే విధంగా కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమన్నారు. కాబట్టి హెల్త్ కార్డ్స్ అనేటువంటిది ముఖ్యం, అది కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే కేజీబీలు ఉన్నాయి. కేజీబీలు వాళ్ళు పాపం ఎంత అంటే, ఈ రాష్ట్రం లోపట నిజంగా చెప్పాలంటే ఎంత వెట్టి చాకరీ చేస్తున్నటువంటి బాధాకరమైనటువంటిది. వాళ్ళ యొక్క రైట్ డిమాండ్ ఏంటంటే, ఒక మినిమం టైం స్కేల్ అన్న ఇవ్వండి అనేటువంటిది. వాళ్ళు రెగ్యులరైజ్ చేయండి అన్నాం, కానీ మినిమం టైం స్కేల్ అని వాళ్ళు గతం లోపట ప్రభుత్వం కూడా విన్నవించిండ్రు. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఖచ్చితంగా మేము రెగ్యులరైజ్ చేస్తాం. కానీ మొన్నటికి మొన్న మరి 28 రోజులు ధర్నా చేసినా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని పలకరించే నాదుడు లేదు. వాళ్ళతో పాటు రెసిడెన్షియల్ స్కూల్ ఈ కేజీబీలు మేజర్గా ఇవి. కాబట్టి ఆ 28 డేస్ శాలరీ కూడా రాలేదు వాళ్ళకు. మరి వాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి, వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారు ప్రభుత్వం. కాబట్టి ఈ విషయం కూడా ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పాం. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ మీరు అన్నది, రెసిడెన్షియల్ స్కూల్స్లో డిఫరెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా రెసిడెన్షియల్ స్కూల్లో టైమింగ్స్ చేంజ్ చేసి, ఇది చాలా దౌర్భాగ్యం. దీని కారకులు ఎవరో మనం ఉపాధ్యాయ లోకానికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు గెలిచిన వెంబడే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఈ యొక్క గురుకుల టైమింగ్స్ ఖచ్చితంగా చేంజ్ చేయాలన్నాం. తర్వాత ఇంకొక విషయం, గురుకులాల లోపల రెసిడెన్స్ లోపల ఏంటంటే, వాళ్ళకు గతం లోపల 70 ప్రమోషన్స్ 30 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండే, 70-30%. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు, మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు వచ్చిన ప్రభుత్వం 50%, 50 పెట్టింది. అంటే 50 డైరెక్ట్ రిక్రూట్మెంట్, 50 ప్రమోషన్స్. కాబట్టి ఇది అన్యాయము. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా 70:30 రేంజ్ లోపలనే ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మరి గురుకుల ఇక్కడే సార్ ఇంకో క్వశ్చన్, బదిలీలు పదోన్నతులు పూర్తయినా కూడా ఉద్యోగుల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తుంది, ఎందుకంటారు? అది మేడం ముఖ్యంగా ఏంటంటే డిఏలు పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నవి, పిఆర్సీ లేట్ అయింది. గత ప్రభుత్వం లోపల కూడా దాదాపు 3 సంవత్సరాల పైన ఆర్థికంగా మనం నష్టపోయినాము. కాబట్టి ఈసారి కూడా ఇంకా ఇంత లేట్ అవుతుంది. అంటే దాదాపు ఇప్పటి కూడా ఏంటంటే ఒక 18 నెలలు గడుస్తుంది, లేట్ అవుతుంది. అయినా ఇంకా ఇంత రోజులు చేస్తుందేమనేటువంటిది అసంతృప్తిగా ఉంది.
ఇన్ని వాస్తవం. సమస్యలు చెప్పినారు మీరు ఇప్పుడు. ప్రతి సమస్యను ఒక టచ్ అయితే చేసినారు. గత కొన్ని ఇంటర్వ్యూస్ బ్యాక్ నేను ఒక మాజీ టీచర్ ఎమ్మెల్సీ ఓకే. ఇంటర్వ్యూ చేసినప్పుడు చట్టసభల్లో గట్టిగా వాయిస్ వినిపించడం, ఎంతో సమస్యల్ని పూర్తి స్థాయిలో మూలాల నుంచి ప్రస్తావన చేసినాం, కొట్లాడినాం. కానీ ప్రభుత్వం పట్టించుకోనప్పుడు మేము చేతులెత్తేయాల్సిన పరిస్థితి తప్ప అంతకుమించి ఏం చేస్తామన్న మాటలు విన్నా. దీనికి ఏం చెప్తారు? చాలా తప్పు మేడం ఆ విధంగా అనడం. ఉమ్, నిజంగా ఒక మాజీ టీచర్ ఎమ్మెల్సీ ఆ విధానం అంటే ఉమ్, నాకు తెలిసి 2007 నుంచి ఉన్నటువంటి ఏ టీచర్ ఎమ్మెల్సీ కూడా దాని గురించి ఉమ్, కొట్లాడలేదు, ప్రస్తావించలేదు, గట్టి ప్రయత్నం చేయలేదు. ఉమ్, దిగండి, రోడ్డు మీద దిగండి, ఉమ్, ఆమరణ దీక్ష చేయండి, ఉమ్, ఏ ఉపాధ్యాయ సంఘం రాదు, ఉమ్, అటువంటి రానట్టు ఉపాధ్యాయ సంఘాన్ని బహిష్కరిద్దాం. ఆ, ఎట్ట కాదు, ఉమ్, కానీ మీరే తొత్తుగా వ్యవహరించి ప్రభుత్వంతో లాలుచిపడి ఉమ్, మీ యొక్క పర్సనల్ పనులు చేసుకోవడానికి, పైరలు చేసుకోవడానికి ఉన్నటువంటి కోకొల్లల ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. ఉమ్, కానీ నిజంగా మీరు ఎప్పుడైనా కొట్లడా ధర్నాకు వచ్చిండ్రా? ఏదైనా ఉపాధ్యాయ సంఘం ధర్నా చేస్తే మీకు సంఘీభావం చెప్పిండ్రా? ఉమ్, ఎప్పుడూ చెప్పలేదు. ఆ, అది చాలా తప్పు. ఆ ఎమ్మెల్సీ ఎవరో కానీ ఉమ్, మరి అట్లా అనడం కూడా, ఎందుకంటే ఈ ఉపాధ్యాయ సంఘాల లోపల ఒక విధమైనటువంటి అనుమానాన్ని రేకెత్తించినట్లుగా. ఉమ్, కాబట్టి ఏదైనా ఉపాధ్యాయ సంఘం, ఈ ఉపాధ్యాయ లోకానికి స్పష్టంగా తెలుసు ఏ ఉపాధ్యాయ సంఘం, ఏ ఎమ్మెల్సీ, ఏ ప్రభుత్వంతోనో కుమ్మాయికైనటువంటిది. కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయులు స్పష్టత వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా గెలిచినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఉమ్, ఇప్పుడు కూడా ఆయన కూడా ఎంత స్పష్టంగా శాసన మండలి లోపట ఒక్కొక్క పాయింట్ వైజ్గా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్పబోతున్నాం. కొమరయ్య ద్వారా కూడా అదే చెప్పాలి, ఎట్లుంది చెప్పిస్తామనేటువంటి సార్ నమ్మకం. గ్రౌండ్ రియాలిటీ ఎట్లుంది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో? చాలా అద్భుతమైనటువంటి రిపోర్ట్ ఉంది మేడం. ఉమ్, డెఫినెట్గా 3 తారీఖు కౌంటింగ్ ఉంటుంది. 3 తారీఖు ఫస్ట్ ప్రిఫరెన్స్ లోపటనే గెలవబోతున్నాడు. ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు, ఉమ్, అన్ని వర్గాల ప్రజలు అంటే ఇక్కడ క్యాస్ట్ బేస్డ్గా ఇంకేదైనా కామెంట్ కూడా చేస్తుంటారు. ఉమ్, అట్లా కాదు. ఉపాధ్యాయులు అనేటువంటిది ఒక కులం, అవును, ఉపాధ్యాయ కులం. ఉపాధ్యాయ కులం అంతే. దీంట్లో డీవియేషన్స్ అనేటువంటి లేదు. కాబట్టి ఉపాధ్యాయ వర్గం అంతా కూడా మేము ఎంతో మందితో వెలిసాము. ఒక రిమోట్ ఏరియా ఆసిఫాబాద్కి వెళ్ళాము, ఆదిలాబాద్కి వెళ్ళాము, ఇంకా రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా మేము స్పష్టత ఇచ్చినాం. ఉమ్, ఈ విధమైన గత ఎమ్మెల్సీలు ఏం చేశారు, ఈ ఎమ్మెల్సీ ఏం చేయాలి అని స్పష్టత ఇచ్చిండ్రు. మాకు పూర్తి స్థాయి లోపల మేము ఎక్కడ ప్రచారం చేసినాము, ఎక్కడ ఉపాధ్యాయులతో మాట్లాడినాము, వాళ్ళు మంచి స్పష్టత ఇచ్చిండ్రు. కుమరయ్య గారికే మా ఓటు అనేటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్సే ఇస్తామని చెప్పాము. ఇంకా మీ ద్వారా ఉపాధ్యాయ లోకానికి విన్నవించేదంటే నిజంగా కూడా ఆలోచన చేయండి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి ఉంటే ఉమ్, సమస్యల గురించి ప్రశ్నిస్తారా, సమస్యల గురించి గలమెత్తుతారా, సమస్యల గురించి నిలదీస్తారా, లేదా వేరే వాళ్ళని గెలిస్తే మరి ప్రభుత్వ పక్షాన చేరి సమస్యలను పక్కన పెడతారా? ఇది ఆలోచన మీకు చేయాల్సిన ప్రతిపక్ష ఎమ్మెల్సీయే కావాలి. కావాలి. ప్రతిపక్ష ఎమ్మెల్సీ ఉంటేనే గట్టిగా అడగగలుగుతాడు, గట్టిగా నిలదీయగలుగుతాడు. మన లోపల ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కాకుంటే రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి కుమరయ్య గారు గెలిచిన తర్వాత ఉపాధ్యాయ విద్యా రంగ సమస్యలపైనే పూర్తి సమయం కేటాయిస్తారు. ఆ సమస్య పరిష్కారానికి తన వంతు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారనేటువంటి ఆశాభావంతోనే చెప్తున్నాం. కాబట్టి ఉపాధ్యాయ లోకం మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. 27 తారీఖు రోజు జరిగేటువంటి ఒక ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరం ఓటేద్దాం. ఫస్ట్ మనకు నచ్చినటువంటి వ్యక్తికి మొదటి ప్రాధాన్యత వేస్తాం. కాబట్టి మీరు ఇంకా ఎవరైనా ఎక్కడైనా అనుమానాలు ఉంటే, మొదటి ప్రాధాన్యత లేకపోతాం అనేటువంటి ఏదైనా అనుమానం ఉంటే మీకు దాన్ని మార్చుకోండి, మొదటి ప్రాధాన్యత వేయండి. లేదు అంటే రెండవ ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఉపాధ్యాయ లోకాన్ని కోరుకుంటున్నాను. మీ నమ్మకం మరోసారి వమ్ము కాకూడదు అని మా పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.